నిన్న శ్రీశైలం నియోజకవర్గంలో జరిగిన హత్య కానీ చూస్తే అన్ని పోలీసుల కన్సర్న్లోనే జరుగుతున్నాయని ప్రధాన అభియోగం. పోలీసులు అక్కడ ఉన్నా సరే పట్టించుకోవట్లేదు. నిన్న హత్యలు అయితే ముందు రోజే మాట్లాడారు పోలీసులతో, చాలా అలర్ట్గా ఉన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారనేది ఎలా చూడాలి? మనం మొదటి నుండి చెప్పుకొస్తున్నాం. ఒకప్పుడు 2004కు ముందు బాబు అయితే పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా చర్యలు తీసుకోమన్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అంటే ఆయన అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు పచ్చబిళ్ళ పట్టుకొస్తే ఏమైనా చేయొచ్చు అనే స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు రషీద్ విషయంలో నా దృష్టిలో రాజకీయ హత్య అనే కంటే కూడా రాజకీయ ధైర్యంతో చేసిన హత్య. ఎందుకంటే వాళ్ళిద్దరూ వ్యక్తిగత గొడవ ఉంది. ఆ వ్యక్తిగత గొడవ కారణంగా వాడు ఆ పార్టీలో ఇద్దరు వైసీపీలోనే ఉండి తర్వాత టీడీపీకి పోయాడు. టీడీపీలో ఇప్పుడు ఉన్నాడు కాబట్టి వాడికి ధైర్యం వచ్చింది తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక. ఇతన్ని హత్య చేస్తే మనల్ని ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తే. కానీ ఇప్పుడు మర్డర్లలో జరిగేటటువంటిది వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే